నిన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉందని చెప్పి రైతులందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితిని ఈరోజు మనం గమనిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల వీళ్ళ పాలనలో రైతులకి న్యాయం చేశాం. మేము రీసర్వే చేసిన దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతతో చేసిన దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి చెప్పటం చాలా హాస్యాస్పదం అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మీరు రీసర్వే చేసింది ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి బొమ్మల్ని సర్వే రాళ్ళ మీద వేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఒకసారి మీరు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళ డబ్బుతో పొలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ పత్రాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీయడం కోసం ఒరిజినల్ పత్రాలు మా దగ్గర ఉంటాయి, మీకు జెరాక్స్లు మాత్రమే ఇస్తామని చెప్పి ఎంతమంది రైతులని భయాందోళనకు గురి చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వాళ్ళ వారసత్వంగా వచ్చిన పొలాలు కానీ లక్షలాది రూపాయలు పెట్టి పొలం కొనుక్కున్న వాటికి కానీ పాస్బుక్ పెట్టుకుంటే ఆ పాస్బుక్ మీద కూడా మీ తాత జాగీర్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు రైతు పాస్బుక్ల మీద కూడా ముద్రించిన పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించారు. ఏ రైతుని కదిపినా ఆఖరికి మీ పార్టీలో రైతులైనా సరే ఇదేం కర్మ మాకు మా ఆస్తుల మీద ఈ దుర్మార్గులు బొమ్మ ఏంటని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తిట్టిన పరిస్థితిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతులకి న్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వం మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే అకాల వర్షాలకి వరదలకి రైతులు నష్టపోతే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోయిన వారం రోజుల్లోపే ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా చెప్తున్నాం. ఘనతని ఎందుకు అంటున్నామంటే మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చి జీతాలు ఇవ్వలేని కూడా పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మీరు వదిలేస్తే అటువంటి సంక్షోభంలో కూడా రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ధాన్యాల గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో రైతు ధాన్యం బసవయ్య గారు చెప్పినట్లుగా లారీకి ఎత్తిన తర్వాత ఏ మిల్లుకి వెళ్తాయో తెలియదు, ఎక్కడికి వెళ్ళి డబ్బులు అడగాలో తెలియదు. మీకు ధాన్యం తోలిన తర్వాత 3 నెలలకు వస్తాయో 4 నెలలకు వస్తాయో మళ్ళీ వచ్చే పంటకు డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు నెట్టుందా దుర్మార్గ పరిపాలన చేసింది మీరు కాదా? మా నాయకులు చెప్పినట్లుగా రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల లోపే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన పరిస్థితి కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు గమనిస్తున్నారు. అంతేకాదు నాకు 30 ఎకరాల వ్యవసాయం ఉంది. నేనే ఒక ఉదాహరణ. నేను ధాన్యం మిల్లుకు తోలిన 2.5 గంటల్లో నా అకౌంట్లో డబ్బులు పండి 24 గంటల దాకా కాదు, ఆ పూటే ధాన్యానికి డబ్బులు ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం. అంతేకాకుండా మచిలీపట్నం నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్న ఈ అసైన్డ్ భూముల రైతుల సమస్యలను కూడా పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ రైతుకి ఎప్పుడైనా వెన్నుదన్నుగా నిలిచేది ఈ కూటమి ప్రభుత్వమే. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు కానీ రైతు సంక్షేమం కోసం నిత్యం కష్టపడి పనిచేస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏదైనా విమర్శ చేసేటప్పుడు మీ వెనక ఉన్న నలుపుని తెలియజేసుకుని ఒకసారి గుర్తు చేసుకుని రైతులను మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్ని రకాలుగా రైతులు దోసుకుని తిన్నారో ఒకసారి గుర్తు చేసుకుని మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తాను.